సో, ఎట్లా సింగింగ్ నేర్చుకున్నావా వెంకి? లేదు నేర్చుకోలేదు. ఆ! మరి ఇట్లా రికార్డ్ క్రియేట్ చేయాలని, హ్మ్. ఇలా నాన్ స్టాప్‌గా పాడాలని ఎప్పుడనుకున్నావసలు? యాక్చువల్లీ ఇదసలు స్టార్టింగ్ ఇండస్ట్రీకొచ్చినప్పుడు లేకుండే అనమాట. హ్మ్. సో, ఆఫ్టర్ ఎంటరింగ్ టు ఇండస్ట్రీ లైక్ ఎలా ఉండిందంటే కొన్ని పాలిటిక్స్ ఐ హావ్ సీన్ అనమాట హుహు. ఇండస్ట్రీలో. సో, హుహుహు. మనం ఒకరి దగ్గర ఛాన్స్ తీసుకునే దానికంటే వై డోంట్ వి క్రియేట్ అవర్ ఓన్ స్టేజ్ హ్మ్. అని చెప్పేసి నేను స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాననమాట. హ్మ్. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చే బిగినర్స్‌కి కూడా ఎవరైతే బిగినింగ్ స్టేజ్‌లో ఉంటారో వాళ్ళకి మనం ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. హ్మ్. ఎందుకంటే లేదు మనం ఇప్పుడు బిగినర్స్ అయినా కూడా మనం సెటిల్ అవ్వచ్చు. హ్మ్. మనం ఓన్‌గా సెటిల్ అవ్వచ్చు హ్మ్. అనే ఒక ఇన్‌స్పైరింగ్‌గా ఉండాలని చెప్పేసి రికార్డ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నామనమాట. యాక్చువల్లీ వి హావ్ స్టార్టెడ్ విత్ 16 అవర్స్. ఓకే. లాస్ట్ ఇయర్ చేశాను. హ్మ్. 16 అవర్స్ నాన్ స్టాప్ 10 లాంగ్వేజెస్‌లో చేశానప్పుడు. ఓకే. సో, దాని తర్వాత మళ్ళీ ఈ ఇయర్ రీసెంట్‌లీ లాస్ట్ మంత్ 25థ్ రోజున 24 అవర్స్ నాన్ స్టాప్‌గా 12 లాంగ్వేజెస్‌లో పాడడం జరిగింది. హ్మ్. యాక్చువల్లీ ఈ 2 చేయడానికి కూడా రీజన్ ఏంటంటే వరల్డ్ వైడ్‌గా రికార్డ్ చేద్దామని చెప్పేసి నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి మన 35 అవర్స్ అనమాట. ఓహోహో! 35 అవర్స్ 18 లాంగ్వేజెస్. ఓహో! 18 యాహ్! లాంగ్వేజెస్. ఓకే. సో, ఏంటంటే డైరెక్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ చదివి 10థ్ క్లాస్‌కి వెళ్ళలేం కదా! సో, అలాగే 35 అవర్స్ పాడాలంటే మనకు కూడా ఫస్ట్ మనం ఏంటి, మన స్ట్రెంత్ ఏంటనేది మనకు తెలియాలి. ఓకే. సో, అలాగా ఫస్ట్ అవును. 24 అవర్స్, తర్వాత 35 అవర్స్ అలా ప్లానింగ్ చేస్తున్నాననమాట. ఓకే.